అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక ట్రైనర్గా భావించి ఒక సెషన్ని నిర్వహించడానికి స్పాట్ అనాలిసిస్ చేసే విధానం గురించి నేను వివరించడానికి వచ్చాను. స్పాట్ అంటే ఏంటి? స్పాట్ అంటే ఎస్ మీన్స్ స్ట్రెంగ్త్, డబ్ల్యూ మీన్స్ వీక్నెస్, ఓ మీన్స్ ఆపర్చునిటీస్, టీ మీన్స్ థ్రెడ్స్. ఒక సెషన్ని నిర్వహించడానికి మనకున్న స్ట్రెంగ్త్ ఏంటి, మనకున్న వీక్నెసెస్ ఏంటి, అలాగే మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, మనకున్న థ్రెడ్స్ ఏంటి అనేటివి ఒక స్పాట్ అనాలిసిస్ ద్వారానే మనకు అన్నీ అర్థమవుతాయి. ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నాం, దాని గురించి మనం స్పాట్ అనాలిసిస్ చేసినప్పుడు మనకున్న స్ట్రెంగ్త్ ఏంటో, ఆ పని మీద మనకున్న స్ట్రెంగ్త్ ఏంటో అర్థమవుతుంది. అలాగే మనకున్న వీక్నెస్ ఏంటో కూడా అర్థమవుతుంది. మనకున్న ఆపర్చునిటీస్ ఎలా వస్తాయో అర్థమవుతుంది. మనకున్న థ్రెడ్స్ ఏంటి, ఆ పని చేయడం వల్ల మనకు ఎటువంటి థ్రెడ్స్ రాగలుగుతాయనే విషయాన్ని కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. ముందుగా ఒక సెషన్ చెప్పేటప్పుడు ఒక ట్రైనర్గా మనకున్న స్ట్రెంగ్త్ ఏంటి అనే దాని గురించి మాట్లాడితే, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండటం నా స్ట్రెంగ్త్. క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయగల సామర్థ్యం ఉండటం నాకు స్ట్రెంగ్త్. క్రియేటివ్గా కొత్తదనాన్ని ఆడియన్స్కి చెప్పగలగడం, క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయడం నా స్ట్రెంగ్త్. ఎనర్జెటిక్గా అలాగే కాన్ఫిడెన్స్గా ఉండటం నా స్ట్రెంగ్త్. నా స్ట్రెంగ్త్ ఏంటో నాకు తెలిసినప్పుడు, అంటే నా స్ట్రెంగ్త్, ఇవన్నీ చెప్పిన నా స్ట్రెంగ్త్స్ ప్రకారం నేను ఈ సెషన్ని ఆకర్షణీయంగాను అలాగే ఎఫెక్టివ్గాను చెప్పగలగడానికి దోహదపడతాయి. అలాగే రెండవ దానికి వచ్చినట్లయితే వీక్నెస్. మనం ఒక సెషన్ చెప్పడానికి ముందు మన వీక్నెస్ ఏంటో మనం ముందుగానే తెలుసుకున్నట్లయితే ఆ సెషన్లో ఆ పొరపాట్లను, ఆ తప్పులను మనం అధిగమించడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ముందుగా నా వీక్నెసెస్ ఏంటి అంటే, నేను చెప్పేటప్పుడు ఆడియన్స్ కనెక్ట్ కాకపోవటం. కొన్నిసార్లు ఆడియన్స్ ఏదో మైండ్ సెట్తో ఉంటారు, నేను సెషన్ చెప్తూ ఉంటాను, కానీ కొన్నిసార్లు కనెక్ట్ కాలేకపోతుంటారు. అది నా వీక్నెస్. అలాగే కొన్నిసార్లు టైం మేనేజ్మెంట్లో కొంచెం లోపం కూడా వస్తుంది. టైం మేనేజ్మెంట్ అనేది కొంచెం సరిగ్గా లేకపోవడం వల్ల కూడా నా వీక్నెస్ అనేది బయటపడుతుంది. అలాగే కొత్త విషయాల గురించి నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం. అంటే ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడండి అంటే మనకు ఆ విషయం గురించి తెలియనప్పుడు అది నాకు ఒక వీక్నెస్గా ముందుగానే గ్రహించిన వాడిని అవుతాను. ఈ వీక్నెసెస్లని అన్నింటినీ నేను ముందుగానే గ్రహించి నేను వాటిని అధిగమించినట్లయితే నేను సెషన్ని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను. అలాగే ఆపర్చునిటీస్. మనకున్న ఒక ట్రైనర్గా మనం సెషన్ చెప్పే ముందు మనకున్న ఆపర్చునిటీస్ ఏంటంటే, ఎంతోమంది ముందు మాట్లాడగలిగే అవకాశం రావటం, మనం కొత్త కనెక్షన్లను పెంచుకోగలగటం, అలాగే మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోగలగడం, అంటే మనం కొత్తగా నేర్చుకోవటం అనేది మనకు ఆపర్చునిటీగా మారుతుంది. అలాగే థ్రెడ్స్. నాకున్న థ్రెడ్స్ ఏంటి అంటే, మ్యాక్సిమం మనం సెషన్ చెప్పేటప్పుడు పీపీటీ రాకపోవడం కానీ, టెక్నికల్ ఇష్యూస్ రావటం, మైక్ సరిగ్గా పనిచేయకపోవటం, అవి నా థ్రెడ్స్. వాటిని అధిగమించినట్లయితే నేను స్పాట్ అనాలిసిస్ ద్వారా ఒక సెషన్ని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయడానికి నాకున్న స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెడ్స్ గురించి మనం ముందుగానే గ్రహించినట్లయితే ఒక సెషన్ని క్లియర్గా ఆడియన్స్కి ఎక్స్ప్రెస్ చేయడంలో మనం సక్సెస్ అవుతాం. అలాగే క్లియర్గా ఆడియన్స్ అందరికీ మనం ఇచ్చే సెషను ఎంతలా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి కూడా మనం తెలుసుకోగలుగుతాం. ఇదే స్పాట్ అనాలిసిస్ అంటే.